మన దగ్గర పెట్టకుండా అన్ని రోజులు చేసి మనం ప్రోగ్రామ్ చేసాం కదా. అంటే అదే ఇప్పుడు ఒకటి అంటే వస్తు నీళ్ళు డోలి అనుకున్నాం. ఈ 5వ తారీఖు 6వ తారీఖు వీలైతే ఇక్కడనే పెడదాం అనుకున్నాం. అది ఉందా చాలా అది అది వేరే ఉంటుంది. అన్న జర్నలిస్ట్ కూడా అది అయిందా నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు మరియు నర్సంపేట నియోజకవర్గ జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి పేరున తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమాలను తెలియజేస్తుంది. ఆంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగే తెలంగాణ సమాజం అంతా కులాలకు మతాలకు అతీతంగా అనేక రకాల పోరాటాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడంతో 2014 లోపల కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం లోపల ఒక అప్రజాస్వామికవాది, ఒక నిరంకుశవాది, నియంతృత్వవాది 10 సంవత్సరములు ఉద్యమ ఆకాంక్షలకు భిన్నంగా పాలన కొనసాగించడమే కాదు, ఉద్యమకారులను ఏమాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించడమే కాదు, అమరులైన కుటుంబాలను కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టించుకోకపోగా తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ప్రొఫెసర్ కోదండరాం లాంటి వారి ఇంటి మీద దాడి చేసి దర్వాజాలు బద్దలు కొట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, తనతో పాటు తన మద్దతుగా ఉన్న మిగతా నాయకులను, కార్యకర్తలను కూడా ఎక్కడ తిరగనియకుండా ఎక్కడ పడితే అక్కడ అడ్డు తగిలి అమరుల స్ఫూర్తి యాత్రను కూడా కొనసాగనివ్వకుండా అడ్డుపడి ఈ తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచకుండా చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం కాకుండా పాలన కూడా రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలించి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి తన కుటుంబం వరకే దోసుకోవడం అనేది జరిగిపోయింది. ఇలాంటి నిరంకుశత, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు, కమ్యూనిస్టులు ప్రతి ఒక్కరూ ఇలాంటి అప్రజాస్వామికవాది ఈ రాష్ట్రాన్ని మరోసారి పరిపాలించే అవకాశం ఇవ్వకూడదని అంతో ఎంతో మెరుగనుకున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం వాళ్ళ విలువలు, సిద్ధాంతాలు పక్కకు పెట్టి ఒక నియంతృత్వవాది అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడించడం లక్ష్యంగా పెట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడించడం జరిగింది. ఎన్నికల సందర్భం లోపల కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి కనుక వస్తే తప్పనిసరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి, తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబ సభ్యులను కూడా ఆదుకుంటామని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము వారికి అప్పీల్ చేస్తున్నాం, మీరు మీ మేనిఫెస్టో ఏదైతే రాశారో మీరు ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చిల్లో తెలంగాణ ఉద్యమకారులకు తప్పనిసరి అవి అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 గజాల స్థలం ఇస్తామన్నారు. అదే రకంగా అమరులైన కుటుంబాల సభ్యులు కూడా నెలకు 25,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది కాబట్టి అది ప్రస్తావన లేకపోవడం బాధాకరం. చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మాకు ఎప్పుడా అని. మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు జరుగుతాయని చూస్తున్నారు. కొంతమంది నీడ నిల్వలేని వాళ్ళు ఉన్నారు. నిజంగానే 250 గజాలు ఇస్తే, కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే మాకు నీడ అనేది ఉంటుంది అనేది ఆశపడుతున్నారు. అనేక మంది మాత్రం కనీసం పెన్షన్ ఇస్తారేమో అని. అదే రకంగా అనారోగ్యానికి గురైన వాళ్ళు కూడా
ఆ కాళ్ళు కనుక ఇస్తే కూడా మేము ఆరోగ్యం కూడా బాగు చేసుకుంటామని ఆశపడుతున్నారు. కాబట్టి ఇచ్చిన హామీలను వెంటనే అమలు జరపాలని మరోసారి మొత్తాన వరంగల్ ఉమ్మడి జిల్లా లోపల మేము ఉద్యమకారుల సదస్సు ఏర్పాటు చేయబోతున్నాం. ఆ డేట్ కూడా త్వరలో ప్రకటిస్తాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి, ప్రజాస్వామికవాదులందరినీ కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. అందులో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని కూడా పిలుచుకోవడం జరుగుతుంది.